నమస్తే, వెల్కమ్ టు వీపీఆర్ ఎకనామిక్స్. మనం సిరంజీవి సార్ ఎకానమీ బుక్లో నుంచి నూతన ఆర్థిక సంస్కరణలు అనేటువంటి టాపిక్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. మనం గత వీడియోలో ఈ టాపిక్ సంబంధించినటువంటి రెండవ దశ, అంటే ఈ సంస్కరణల్ని మనం రెండు దశలుగా విభజించుకుంటాం అని చెప్పుకున్నాం. అది మొదటి దశ, రెండవ దశ అని చెప్పాం. గత వీడియోలో రెండో దశ సంస్కరణలు అనేవి చెప్పాం. ఇప్పుడు మనం సంస్కరణలు అనేవి తీసుకొచ్చాం. సో సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత దానికి కొంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయి, నెగిటివ్ వైబ్స్ కూడా ఉంటాయి. అంటే మనకి ప్రతికూల ఫలితాలు ఉంటాయి, అనుకూల ఫలితాలు కూడా ఉంటాయి. సో వీటికి సంబంధించిన అంశాలు మనం ఈ ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత వృద్ధి రేట్ అనేది పెరిగిందా తగ్గిందా, పేదరికం పెరిగిందా తగ్గిందా, ఉద్యోగిత పెరిగిందా తగ్గిందా, ఇలాంటి ప్రాంతీయ అసమానతలు కావచ్చు, లేదంటే అంతర్జాతీయ వ్యాపారం కావచ్చు, ఇలాంటి అంశాలన్నీ కూడా శ్రామిక సంస్కరణలు కూడా తీసుకొచ్చాం. సో శ్రామికుల యొక్క జీవితాల్లో మార్పులు వచ్చాయా లేదా, ఇటువంటి అంశాలన్నిటి కూడా మనం ఈ సంస్కరణల యొక్క ప్రభావంగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఈ వీడియోతో మనకి ఈ టాపిక్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అనేది అయిపోతుంది. ఇంకొక వీడియో అనేది దీనికి సంబంధించి ఉంటుంది. అంటే ఆర్థిక సంస్కరణలకు సంబంధించిన సమీక్ష అనేది ఉంటుంది. అది జస్ట్ ఒక 5 minutesలో మనకి వీడియో అనేది అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇదే మనకి లాస్ట్ వీడియోగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఆర్థిక సంస్కరణల ప్రభావం అనేది మనకు అనుకూల ప్రభావాలు ఉంటాయి, ప్రతికూల ప్రభావాలు కూడా ఉంటాయి. సో అలా మనం చూసుకున్నట్టుగైతే వృద్ధి రేటు పైన ఇది ఎటువంటి ప్రభావం చూపించింది అనేది మనం చూద్దాం. వృద్ధి రేటు మనకి ఈ ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత వృద్ధి రేటు అనేది పెరిగిందని చెప్పవచ్చు. అంటే ఆర్థిక సంస్కరణల ముందు కంటే ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాతే వృద్ధి రేటు అనేది పెరిగిందని చెప్పవచ్చు. ఈ ఆర్థిక సంస్కరణల ఫలితంగా మనకి 1991, 93 మధ్యలో తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా మనకి 1993, 1997 మధ్య కాలంలో మనకి వార్షిక వృద్ధి రేటు అనేది 7% నమోదవడం అనేది జరిగింది. బికాస్ ఆఫ్ న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్. ఈ ఆర్థిక సంస్కరణలో భాగంగా మనం తీసుకొచ్చిన కొన్ని మార్పులు అనేవి 1991, 93 మధ్య కాలంలో తీసుకొచ్చిన మార్పుల ఫలితంగా మనకి 93, 97 మధ్య కాలంలో వార్షిక వృద్ధి రేటు అనేది 7%గా నమోదవడం అనేది జరిగింది. అయితే మనం ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టక ముందు వృద్ధి రేటు కానీ మనం చూసుకున్నట్టుగైతే ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టక ముందు ఏంటంటే 1980, 81 నుండి 1990, 91 మధ్య కాలంలో ఈ వృద్ధి రేట్ అనేది 5.2% మాత్రమే ఉండేది. 5.2% మాత్రమే ఈ 10 సంవత్సరాల కాలంలో సగటు వృద్ధి రేటు సాధించడం అనేది జరిగింది. సో మనం ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత అంటే 1990, 91 నుండి మనకి 2001 మధ్యలో ఇది 5.6%గా నమోదైంది. అంటే ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత మనకి వృద్ధి రేట్ అనేది పెరుగుతున్నట్టుగా కనబడుతుంది. అలాగే మనకి 2001 నుండి 2003, 2004 మధ్య కాలంలో ఇది మనకి 6%గా నమోదవడం అనేది జరిగింది. 6% నమోదవడంగా జరిగింది. అదేవిధంగా ఈ సంస్కరణల తర్వాతే మనకి 2004, 2005 నుండి 2013, 14 మధ్య కాలంలో ఇది 7.9% సగటు వృద్ధి రేటు సాధించడం అనేది జరిగింది. బికాస్ ఆఫ్ ఈ ఆర్థిక సంస్కరణల ఫలితాలు అనేవి మనకి క్రమక్రమంగా మనం పొందుతూ ఉన్నాం అన్నమాట. వృద్ధి రేట్ అనేది పెరుగుతూ ఉంది. అదేవిధంగా 2014, 15 నుండి 2018, 19 మధ్య కాలంలో ఇది 7.5%గా నమోదవడం అనేది జరిగింది. ప్రస్తుతం మనం రీసెంట్గా ఇచ్చినటువంటి మన అడ్వాన్స్ అంటే ప్రొవిజనల్ ఎస్టిమేషన్స్ ప్రకారం మనకి జీడిపి అనేది గ్రోత్ రేటు 2022, 23లో మనకి 7% నమోదవడం అనేది జరిగింది. అదేవిధంగా 22, 23, 24లో మన జీడిపి అనేది 8.2% గ్రోత్ రేట్ని అంచనా వేయడం అనేది జరిగింది. ఈ విధంగా మనం ఈ ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత మన భారతదేశం యొక్క వృద్ధి రేట్ అనేది స్థిరంగా పెరుగుతున్నట్టుగా మనకి కనబడుతూ ఉన్నది. ఈ ఆర్థిక సంస్కరణల ఫలితాలే మనకి వృద్ధి రేట్ అనేది పెరగడం అనేది జరిగింది. అయితే నెక్స్ట్ వృద్ధి రేట్ అనేది ఆర్థిక సంస్కరణలు తీసుకురావచ్చిన తర్వాత వృద్ధి రేటు పెరిగిందని ప్రతి ఒక్క అంశం కూడా మనకి తెలియజేస్తూ ఉన్నది. కానీ నెక్స్ట్ చూసుకున్నట్టుగైతే ఈ ఆర్థిక సంస్కరణల ఫలితాలు అనేవి పేదరికం పైన ఎటువంటి ప్రభావాన్ని చూపించే అనేది కానీ మనం చూసుకున్నట్టుగైతే
ఈ పేదరికం పైన ఎటువంటి ప్రభావాన్ని చూపించే అనేది కానీ మనం చూసుకున్నట్లయితే ఈ ఆర్థిక సంస్కరణలకి ముందు కంటే ఆర్థిక సంస్కరణల తరువాత వృద్ధి రేటు పెరిగింది కానీ పేదరికం మాత్రం తగ్గుతున్నాడు, అంటే పేదరికం పెరుగుతున్నట్టుగా మనకి అధ్యయనాలు అనేవి తెలియజేయడం అనేది జరిగింది. అంటే ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడానికి ముందు మనకి పేదరికం తగ్గుదల ఎక్కువగా ఉంది. ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత ఈ పేదరికం తగ్గుదల అనేది తక్కువగా ఉంది. ఎందుకోసం అంటే ఈ ఆర్థిక సంస్కరణలు అనేవి బాగా పై స్థాయి వర్గానికి అదేవిధంగా పట్టణ ప్రాంతాలకి బాగా ఎఫెక్ట్గా పనిచేయడం అనేది జరిగింది. దీనివలన పేదరికం నిరుద్యోగిత కూడా పెరుగుతూ ఉన్నది, వృద్ధి రేట్లు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. అలా మనం చూసుకున్నట్లయితే మనకి గౌరవ్ దత్ ఈ గౌరవ్ దత్ అనేటటువంటి వ్యక్తి ఒక రచన చేయడం అనేది జరిగింది. అదేంటంటే హ్యాజ్ పావర్టీ డిక్లైన్డ్ సిన్స్ ఎకనామిక్ రిఫార్మ్స్ అనేటటువంటి రచనలో ఈయన ఈ పేదరికం అనేది సంస్కరణల తరువాత తగ్గిందా పెరిగిందా అనేటువంటి అంశాన్ని అకౌంట్ ఇండెక్స్ ప్రకారం, అదేవిధంగా పావర్టీ గ్యాప్ ఇండెక్స్, అదేవిధంగా స్క్వేర్డ్ పావర్టీ గ్యాప్ ఇండెక్స్ని ఈయన ఉపయోగించి పేదరికం అనేది పట్టణ ప్రాంతాలకి గ్రామీణ ప్రాంతాలకి అధ్యయనం చేయడం అనేది జరిగింది. ఈ అధ్యయనంలో తేలిన అంశం ఏంటంటే మనకి సంస్కరణలకు ముందు ఈ పేదరికం అనేది తగ్గుదల ఎక్కువగా ఉంది, సంస్కరణల తరువాత ఈ పేదరికం అనేది ఎక్కువగా పెరుగుతూ ఉన్నది, అంటే తగ్గుదల అనేది తక్కువగా నమోదైందని నేను చెప్పాను. అదేవిధంగా ఈ సంస్కరణలు అనేవి మనకి పట్టణ ప్రాంతాలకి ఎక్కువగా ఎఫెక్ట్గా పనిచేసింది కాబట్టి పట్టణ ప్రాంతాలతో పోల్చుకుంటే మనకి గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం అనేది ఎక్కువగా పెరిగిందని ఈ గౌరవ్ దత్త గారి అధ్యయనంలో తెలియడం అనేది జరిగింది. నెక్స్ట్ కానీ మనం చూసుకున్నట్టు ఈ పేదరికానికి సంబంధించి మనకి ఎన్ఎస్ఎస్ఓ అనేది నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్, ఈ ఎన్ఎస్ఎస్ఓ కూడా ఒక అధ్యయనాన్ని చేయడం అనేది జరిగింది. ఈ ఎన్ఎస్ఎస్ఓ అనేది ఏ సంవత్సరానికి సంబంధించి అధ్యయనం చేసిందంటే 1993-94 నుండి మనకి 2004-05 ఈ సంవత్సరాల మధ్య కాలంలో ఇది పేదరికం అనేది సంస్కరణల తరువాత పెరిగిందా తగ్గిందా అనేది అధ్యయనం చేయడం అనేది జరిగింది. ఈ ఎన్ఎస్ఎస్ఓ చేసినటువంటి అధ్యయనంలో తేలినటువంటి అంశం ఏంటంటే పేదరికం అంటే సంస్కరణలకు ముందు పేదరికం అనేది వార్షికంగా 1% చొప్పున తగ్గుతూ ఉండేదంట. వార్షికంగా 1% చొప్పున తగ్గుతూ ఉండేది. సంస్కరణల తరువాత ఈ పేదరికం అనేది 1% కంటే తక్కువ నమోదవడం అనేది జరిగింది. 1% కంటే తక్కువ నమోదవడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి వృద్ధి రేట్ అనేది ఎక్కువగా పెరుగుతున్నట్టు కనబడుతుంది కానీ పేదరికం తగ్గుదల అనేది మాత్రం మనకి తక్కువగా కనబడుతూ ఉన్నది. అదేవిధంగా ఎన్ఎస్ఎస్ఓ తర్వాత మనకి ఎస్పి గుప్తా అనేటటువంటి వ్యక్తి కూడా ఈ సంస్కరణల తర్వాత పేదరికం అనేది తగ్గిందా పెరిగిందని ఈయన కూడా ఒక అధ్యయనాన్ని చేయడం అనేది జరిగింది. ఈయన చేసినటువంటి అధ్యయనం ప్రకారం ఏంటంటే మనకి సంస్కరణలకు ముందు ఈయన చేసినటువంటి అధ్యయనం అంటే 1982-83 నుండి 1990-91 మధ్యలో ఈయన చూసినటువంటి అంటే సంస్కరణలకు ముందు ఈయన చేసిన అధ్యయనం ప్రకారం జాతీయ ఆదాయ వృద్ధి రేట్ అనేది 5.6% నమోదైంది సంస్కరణలకు ముందు. అదేవిధంగా పేదరికం తగ్గుదల అనేది మనకి 3.1%గా నమోదవడం అనేది జరిగింది. అంటే సంస్కరణలకు ముందు అంటే 1982-83 నుండి 1990-91 మధ్య కాలంలో ఈయన చేసినటువంటి ఎస్పి గుప్తా అధ్యయనంలో మనకి జాతీయ ఆదాయ వృద్ధి రేట్ ఏమో 5.6% పెరుగుదల అనేది కనబడింది. అదేవిధంగా పేదరికం తగ్గుదల అనేది 3.1% వార్షిక తగ్గుదల అనేది కనబడిందని ఈయన చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా సంస్కరణల తరువాత అంటే 1991 నుండి మనకి 1997-98 మధ్యకాలంలో కానీ చూసుకున్నట్టుగైతే జాతీయ ఆదాయ వృద్ధి రేటు 5.7%గా నమోదయ్యేది. అంటే వృద్ధి రేటు అనేది పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా పేదరికంలో
తగ్గుదలగా మనం చూసుకున్నట్టుగా ఇది కేవలం 1% నమోదవడం అనేది జరిగింది. అంటే ఈయన అధ్యయనం ప్రకారం కూడా మనకి ఆర్థిక సంస్కరణల ఫలితంగా మనకి వృద్ధి రేట్ అనేది పెరుగుతూ ఉన్నది, కానీ పేదరికం మాత్రం తగ్గుతూ ఉన్నట్టుగా కనిపించట్లేదు, పేదరికం పెరుగుతున్నట్టుగా మనకి కనబడుతున్నట్టుగా ఈ అధ్యయనాలు అనేది తెలుసు. ఇంకా ఉన్నది, మనం ఇంకొకసారి దీన్ని రీకాల్ చేసుకుంటే మనకి వృద్ధి రేట్ అనేది ఈ ఆర్థిక సంస్కరణల ఫలితంగా మనకు పెరుగుతున్నట్టుగా మనకు కనబడతా ఉంది. అది 1991-93 మధ్య కాలంలో తీసుకున్నట్టు సంస్కరణల వల్ల 1993-97 మధ్య కాలంలో 7% వృద్ధి రేటు, సంస్కరణలకు ముందు 80-81 నుండి 90-97 5.2%, 90-91 నుండి 2000-2001 మధ్య 5.6%, 2001 నుండి 2004 మధ్య కాలంలో 6%, 2005 నుండి 2014 మధ్య 7.9%, 15 నుండి 19 మధ్య కాలంలో 7.5%, ప్రస్తుతం రీసెంట్గా ఇచ్చినట్టు ప్రొవిజనల్ ఎస్టిమేషన్ ప్రకారం చూసుకున్నట్టుగైతే 2022-23 7% గ్రోత్ రేట్ సాధించాం, 2023-24 8.2% గ్రోత్ రేట్ మనం సాధించడం అనేది జరిగింది. సో వృద్ధి రేట్ అనేది ఈ సంస్కరణల ఫలితంగా పెరుగుతున్నట్టుగా మనకు కనబడుతుంది. పేదరికం అనేది పెరిగిందా తగ్గిందా అనే అంశాలు కానీ మనం చూసుకున్నట్టుగైతే సంస్కరణలకు ముందు కంటే సంస్కరణల తర్వాత పేదరికం అనేది పెరుగుతున్నట్టుగా మనకి కనబడుతుంది. అలా మనకి గౌరవ్ దత్ అనేటటువంటి వ్యక్తి అధ్యయనం, ఈయన ఒక రచన చేశారు. ఆయన ఏంటంటే హ్యాస్ పావర్టీ డిక్లైన్ సిన్స్ ఎకనామిక్ రిఫార్మ్స్ అనేటటువంటి రచనలో ఈయన అధ్యయనం చేసినటువంటి అంశం ఏంటంటే, ఈయన పేదరికం అనేది పట్టణ ప్రాంతాలకి గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా తగ్గుతుందో పెరుగుతుందో అనేటువంటి అంశాన్ని అధ్యయనం చేసి ఈయన అధ్యయనంలో తేలినటువంటి అంశం ఏంటంటే పట్టణ ప్రాంతాలతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం అనేది ఎక్కువగా పెరగడం అనేది జరిగిందని ఈయన చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ది ఎన్ఎస్ఎస్ఓ కూడా ఒక అధ్యయనం చేసింది. అది 1993-94 2004-05 మధ్యకాలంలో అధ్యయనం చేస్తే ఈ సంస్కరణలకు ముందు పేదరికం అనేది వార్షికంగా 1% తగ్గేది, సంస్కరణల తర్వాత పేదరికం అనేది 1% కంటే తక్కువ తగ్గుదల అనేది కనబడుతుందని ఎన్ఎస్ఎస్ఓ అధ్యయనంలో తేలడం అనేది జరిగింది. నెక్స్ట్ది ఎస్పి గుప్తా, ఈయన మాజీ ప్రణాళిక సంఘం యొక్క సభ్యుడు కూడా. ఈయన చేసినటువంటి అధ్యయనంలో మనకి 1982-83 నుంచి 90-91 మధ్య కాలంలో ఈయన చేసినటువంటి అధ్యయనంలో జాతీయ ఆదాయ వృద్ధి రేటు 5.6% వృద్ధి రేటు సాధించింది. అదేవిధంగా పేదరికంలో తగ్గుదల అనేది వార్షికంగా 3.1% తగ్గుదల నమోదైంది. అదే సంస్కరణల తర్వాత 1990-91 నుండి 97-98 మధ్య కాలంలో జాతీయ ఆదాయ వృద్ధి రేటు 5.7% నమోదైంది. అంటే దీంతో పోల్చుకుంటే ఇది ఎక్కువగా నమోదైంది, అంటే వృద్ధి రేటు అనేది పెరుగుతున్నట్టుగా కనబడుతుంది. కానీ పేదరికం తగ్గుదల మాత్రం 1% మాత్రం నమోదైంది, అంటే చాలా తక్కువగా మనకి తగ్గిపోవడం. ఇక్కడ 3.1% అయితే ఇక్కడ 1% తగ్గిపోవడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి వీళ్ళ అధ్యయనంలో తెలిసినటువంటి అంశం ఏంటంటే పేదరికం అనేది పెరుగుతున్నట్టుగా మనకి కనబడుతూ ఉంది. పేదరికం అనేది పెరుగుతున్నట్టుగా కనబడుతుంది. ఇలాగ మరలా మనకి కొంతమంది ఈ సంస్కరణల తర్వాత పేదరికం పెరిగిందా తగ్గిందా అనే 2 అంశాలను అధ్యయనం చేసిన వాళ్ళు మహేంద్ర దేవ్ అండ్ రవి. మహేంద్ర దేవ్ అండ్ రవి, వీళ్ళిద్దరూ అధ్యయనంలో మనకి పేదరికం అనేది పెరిగిందా తగ్గిందా అనేటువంటి అంశాన్ని వీళ్ళు కూడా అధ్యయనం చేయడం అనేది జరిగింది. వీళ్ళు ఈ పేదరికాన్ని 2 రకాలుగా లెక్కించడం అనేది జరిగింది. అదేంటంటే పేదరికం వెరీ పూర్, అంటే పేదల్లో ఇంకా పేదవారు అనేటువంటి 2 కేటగిరీలు చేసి ఆ విధంగా పేదరికం పెరిగిందా తగ్గిందా అనేది వీళ్ళు డిసైడ్ చేయడం. అంటే సంస్కరణలకి ముందు పేదరికం కానీ చూసుకున్నట్టుగా పేదరికంలో తగ్గుదల కానీ మనం చూసుకున్నట్టుగైతే మనకి 0.85% అనేది పేదరికంలో తగ్గుదల అనేది ఉండేదంట. మరలా మనకి సంస్కరణల తర్వాత ఇదే పేదరికం కానీ మనం చూసుకున్నట్టుగైతే సంస్కరణల తర్వాత పేదరికం తగ్గుదల కానీ మనం చూసుకున్నట్టుగైతే ఇది 0.7%గా నమోదవడం అనేది జరిగింది. అదే వెరీ పూర్ అంటే పేదవారిలో ఇంకా పేదవారు, దరిద్రుడు దారుణ్యం అంటారు చూడు, అటువంటి పేదరికంలో ఉండేటటువంటి వాళ్ళు కానీ మనం చూసుకున్నట్టుగైతే ఇది వెరీ పూర్ ఏమో సంస్కరణలకు ముందు 0.88% తగ్గుదల అనేది నమోదయ్యేదంట సంస్కరణలకు ముందు. ఈ వెరీ పూర్ అనే సంస్కరణల తర్వాత తగ్గుదల అనేది ఎంత నమోదైంది? 0.48% మాత్రమే నమోదవడం అనేది జరిగింది. అంటే ఎవరు చెప్పిన రిపోర్ట్ అయినా సరే అధ్యయనాలను ఏం చెప్తుందంటే పేదరికం అనేది పెరుగుతున్నట్టుగా చెప్తున్నారు. అంటే పేదరికంలో తగ్గుదల తగ్గుతుందంటే మనకి పేదరికం అనేది పెరుగుతున్నట్టుగానే మనకి అంచనాలు అనేవి చెప్తున్నాయి. అయితే రీసెంట్గా మనకి నీతి ఆయోగ్ అనేది ఎంపీఐ పైన ఇచ్చినటువంటి చర్చాపత్రంలో చెప్పినటువంటి అంశాల ప్రకారం భారతదేశంలో పేదరికం అనేది తగ్గుతుంది.
ఇది మనకి రీసెంట్గా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో కూడా ఈ ప్రశ్న అనేది అడగడం అనేది జరిగింది. మనకి ఎంపీఐ పైన ఎంపీ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ పైన మనకి నీతి ఆయోగ్ అనేది ఈ నీతి ఆయోగ్ అనేది ఒక చర్చాపత్రాన్ని రిలీజ్ చేసింది. ఈ చర్చాపత్రంలో ఏం చెప్పింది, 10 సంవత్సరాల అంటే 9 సంవత్సరాల కాలంలో అంటే 2013-14లో ఈ ఎంపీఐ అనేది మనకి 29.17% అనేది ఉండేదంట. అది మనకి 2022-23కి వచ్చేటప్పుడు ఇది 11.48% తగ్గిందండి. అంటే తగ్గుదల అనేది 17.89% అనేది తగ్గుదల ఈ 9 సంవత్సరాల కాలంలో తగ్గుదల నమోదవడం అనేది జరిగింది. అయితే జనాభా పరంగా మనకి 9 సంవత్సరాల కాలంలో ఎంతమంది పేదవారు పేదరికం నుంచి బయటపడ్డారంటే మనకి 24.82 కోట్ల మంది ఈ పేదరికం నుంచి బయటపడడం అనేది జరిగింది. అయితే భారతదేశంలో ఈ పేదరికం నుంచి 24.82 కోట్ల మంది బయటపడ్డారు. అయితే ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ పేదరికం నుంచి బయటపడ్డారు అనే అంశంగా మనం చూసుకున్నట్టుగైతే మొట్టమొదటిది మనకి బీహార్లో 5.94 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. జస్ట్ బీహార్ తర్వాత ఫాలోడ్ బై మనకి ఉత్తరప్రదేశ్, యూపీలో మనకి 3.77 కోట్ల ప్రజలు పేదవాళ్ళు పేదరికం నుంచి బయటపడడం అనేది జరిగింది. నెక్స్ట్ మూడోది మనకి మధ్యప్రదేశ్లో అయితే మనకి 2.3 కోట్ల మంది ఈ పేదరికం నుంచి బయటపడడం అనేది జరిగింది. నెక్స్ట్ది నాలుగోది రాజస్థాన్. ఈ రాజస్థాన్లో 1.87 కోట్ల మంది రాజస్థాన్లో పేదరికం నుంచి బయటపడడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి అంటే ఈ ఆర్థిక సంస్కరణల తర్వాత ఫలితాలు అనేవి మనకి ప్రస్తుతం కొద్దిగా ఈ పేదరికంలో తగ్గుదల అనేది మనకి ప్రస్తుతం కనబడుతున్నట్టుగా మనకి తెలుస్తుంది. అంటే వీళ్ళ అధ్యయనంలో మనకి ఆ టైంలో మనకి పేదరికం అనేది ఎక్కువగా పెరుగుతుంది, వృద్ధి రేట్ అనేది పెరుగుతుంది, పేదరికం కూడా పెరుగుతుంది. సో ప్రస్తుతం మనకి ఈ నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి చర్చాపత్రం మనకి 2024 జనవరిలో రిలీజ్ చేసింది. ఈ చర్చాపత్రంలో చెప్పినటువంటి అంశం ప్రకారం మనకి ఎంపీఐ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారం మనకి పేదరికం అనేది తగ్గుతుందని మనకి చెప్పడం అనేది జరిగింది. ఇది మనకి ఈ పేదరికానికి సంబంధించినటువంటి అంశాలు అనేవి ఉన్నాయి. సో ఇవి మనకి కొన్ని అనుకూలమైనటువంటి ప్రతిఫలాలు అనేవి మనం వచ్చినాయి. వీటితో పాటుగా మనకి ఈ ఆర్థిక సంస్కరణల వలన అంటే విదేశీ వ్యాపారం అనేది పెరిగింది. అంటే సరళీకరణ ప్రపంచీకరణలో భాగంగా మనం తీసుకున్న సంస్కరణలో విదేశీ వ్యాపారం పెరిగింది, విదేశీ పెట్టుబడులు పెరిగినాయి. అదేవిధంగా మనకి సేవల రంగం అనేది బాగా అభివృద్ధి చెంది దాంట్లో మనకి ఐటీ పరిశ్రమ అనేది బాగా అభివృద్ధి చెందడం అనేది జరిగింది. దీంతో పాటుగా ప్రాంతీయ అసమానతలు కూడా పెరగడం అనేది జరిగింది. ఈ ఆర్థిక సంస్కరణ ఫలితంగా మనకి ప్రాంతీయ అసమానతలు కూడా పెరగడం అనేది జరిగింది. అయితే దీనిపైన మనకి 1993-94 2004-05 మధ్యకాలంలో మనకి పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ కూడా కొంత మెరుగైన పనితీరు కనబరచడం అనేది జరిగింది. దానితో కొంత విమర్శ అనేది వచ్చింది. మనం డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడుల ఉపసంహరణ అనేది చేస్తున్నాం. సో అదనేది పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ బాగానే పనిచేస్తున్నాయి కదా, దాంట్లో నుంచి ఎందుకు పెట్టుబడుల ఉపసంహరణ చేసుకోవాలనేటటువంటి ఒక విమర్శ కూడా దీనిపైన ఉండడం అనేది జరిగింది. అయితే ఇది మనకి అనుకూల ప్రభావాల గురించి మనం చెప్పుకున్నాం. సో నెక్స్ట్ది ప్రతికూల ప్రభావాల గురించి మనం కొంత చూద్దాం. ఈ ఆర్థిక సంస్కరణల వల్ల మనకి జరిగినటువంటి కొంత ప్రతికూల ప్రభావాలు. ఈ ప్రతికూల ప్రభావాలుగా మనం చూసుకున్నట్టుగైతే ఉపాధి కల్పన అంటే ఈ ఆర్థిక సంస్కరణల ఫలితంగా మనకి పేదరికం అనేది పెరిగింది. పేదరికం, నిరుద్యోగం ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి ఇంటర్ రిలేషన్ ఉన్నటువంటి సమస్యలు అనమాట. సో పేదరికం పెరిగిందంటే నిరుద్యోగం కూడా పెరుగుతున్నట్టుగానే అర్థం. సో ఈ విధంగా ఈ ఆర్థిక సంస్కరణలను వృద్ధి రేటు పెరిగింది కానీ జాబ్లెస్ గ్రోత్ అంటాం. ఆ విధంగా జాబ్లెస్ గ్రోత్ అనేది మనకి
రావడం అనేది జరిగింది. ఎక్కువగా ఈ ఆర్థిక సంస్కరణలు కావచ్చు, భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనం పాటిస్తున్న ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ని ఎక్కువగా ఫాలో అవుతున్నాం. ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి కొన్ని సినిమాల్లో చూపిస్తుంటారు, ఈ విలన్ గాడు ఏదైనా పార్టీ ఇచ్చేటప్పుడు మనకి గ్లాసుల్ని వరుసగా పేర్చడం అనేది జరుగుతుంది. గ్లాసుల్ని ఇలా వరుసగా పేర్చి వాటిలో వైన్ అనేది పోస్తారు. వైన్ అనేది పోయడం అనేది జరుగుతుంది. ఇలా మనకి వైన్ అనేది పోస్తాడు. ఈ దీంట్లో వైన్ అనేది పోస్తాడు. ఇలా ఈ వైన్ పోసేటప్పుడు ఇది నిండిన తర్వాత వీటిలోకి వస్తుంది. ఇలా ఇవి కూడా నిండుతాయి. ఆ తర్వాత ఇవి నిండిన తర్వాత అది ఇంకా ఎక్కువై వీటిలోకి రావడం అనేది జరుగుతుంది. ఇలా మనకి పైన ఉన్నట్టు దాంట్లో పోస్తే మిగతావన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అలా ఈ ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే, పై స్థాయిలో పెద్ద వాటిని బాగా అభివృద్ధి చేస్తే ఆ ఫలాలు అనేవి కింది స్థాయికి కూడా వెళ్తాయి అనేటటువంటి ఒక పద్ధతినే మనం ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్గా చెప్తాం. సో ఈ ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ వలన మనకి ఆర్థిక వృద్ధి అనేది ఎక్కువగా జరిగింది, కానీ పేదరికం, నిరుద్యోగంలో అనేది తగ్గుదల అనేది మనకి అంతగా లేదు. సో ఇది మనకి ఉద్యోగిత అనేది మనకి సంస్కరణలకు ముందు నిరుద్యోగిత అనేది 2.39% మాత్రం ఉండేది. ముందు ఉపాధి వృద్ధి రేటు అంటే ఉద్యోగిత కల్పన అనేది 2.39% అనేది మనకి ఈ సంస్కరణలకు ముందు ఉంటే, సంస్కరణల తర్వాత ఇది 1% తగ్గిపోవడం అనేది జరిగింది. అదేవిధంగా మనకి సంఘటిత రంగం, వ్యవస్థీకృత రంగం, అవ్యవస్థీకృత రంగం కంటే వ్యవస్థీకృత రంగంలో ఈ ఉపాధి కల్పన అనేది 1/3కి తగ్గిపోవడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ ఉద్యోగులు అనేవారు మనకి రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ పోయి క్యాజువల్ లేబర్ అనేవారు వచ్చేసారు. అంటే ఈ అవుట్ సోర్సింగ్ అనేది ఎక్కువగా జరగడం అనేది జరిగింది. అదేవిధంగా మనకి కార్మిక సంస్కరణలు కూడా తీసుకొచ్చారు కదా. సో కార్మిక సంస్కరణలు, ఈ కార్మిక సంస్కరణల వలన ఏం జరిగింది అనేది కానీ మనం చూసుకున్నట్లయితే, ఈ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టక ముందు మనకి మ్యాన్ డేస్ అనేవి, అంటే ఒక కార్మికుడు ఒక రోజులో పనిచేసే గంటలు అనేవి కొంత తగ్గేవి. ఎలా అంటే వీళ్ళు లాకౌట్ అనేది చేసేవారు. అంటే ఈ లాకౌట్ వలన 40% వరకు లాస్ అనేది ఉండేది. అంటే కార్మిక గంటలు అనేవి, శ్రామిక గంటలు అనేవి తగ్గేవి, మ్యాన్ డేస్ అనేవి తగ్గేవి. ఎందుకు వీళ్ళు ధర్నాలు ఇటువంటి వాటిని చేసి వాటిని లాకౌట్ చేసేసి, అంటే పరిశ్రమల్ని కొంత ఆఫ్ చేసేసి, పని చేయకుండా ఆఫ్ చేసి, సినిమాలో కూడా చూస్తుంటారు పాత సినిమాలు, అలా చేసేవారు. దానివలన 40% తగ్గితే సంస్కరణల తర్వాత ఇది మనకి మ్యాన్ డేస్ అనేది 60% లాస్ అనేది వచ్చిందట. ఎందుకు? ప్రైవేటీకరణ చేయడం వలన ఈ ఎంప్లాయీస్ అనేవాడు ఈ లాకౌట్ చేయడం అనేది భయపడేది. కానీ వ్యవస్థాపకుడు యాజమాన్య ధోరణితో వాడు ఏం చేసేవాడు, కావాలని వీళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం, కొందరిని తీసేయడం కోసం కావచ్చు, లేదంటే జీతాలు తగ్గించడం కోసం, ఇలా కావాలని వాడు లాకౌట్ చేయడం అనేది చేసేవాడు. దాంతో 60% వరకు ఈ మ్యాండేట్స్ అనేవి తగ్గిపోవడం అనేది జరిగింది. అదేవిధంగా మనకి ఈ మనకి ఉత్పాదకత అదేవిధంగా నిజ వేతనాలు ఈ సంస్కరణల ఫలితంగా మనకి ఈ ఉద్యోగిత నిజ వేతనాలు అనేవి పెరిగాయా తగ్గాయా అనేది కానీ మనం చూసుకున్నట్లయితే, మనకి 1999లో మనకి షరీఫ్ అండ్ గోంబర్ ఈ షరీఫ్ అండ్ గోంబర్ అనేటటువంటి వ్యక్తులు ఈ ఉద్యోగిత అదేవిధంగా ఉత్పాదకత నిజ వేతనాల పైన అధ్యయనం చేయడం అనేది జరిగింది. వీళ్ళ అధ్యయనంలో తేలినటువంటి అంశం ఏంటంటే, మనకి ఉత్పాదకత అనేది పెరిగింది, నిజ వేతనాలు అనేవి తగ్గినాయి. నిజ వేతనాలు అంటే ఏంది? ఒక శ్రామికుడికి వచ్చేటటువంటి డబ్బులతో వాడు కొనుగోలు చేయగలిగేటటువంటి వస్తు సేవల సముదాయాన్ని మనం నిజ వేతనాన్ని చెప్తాం. సో ఈ నిజ వేతనం అనేది తగ్గింది అంటే వస్తు సేవల ధరలు పెరగవచ్చు, వాడి చెల్లించే ద్రవ్య వేతనాలు తగ్గడం కావచ్చు. ఇలా నిజ వేతనాలు అనేవి తగ్గినట్టుగా వీళ్ళు అధ్యయనంలో మనకు తెలియడం అనేది జరిగింది. నెక్స్ట్ అది కానీ మనం చూసుకున్నట్టుగైతే వ్యవసాయ సంస్కరణలు ఫలితాలు. ఈ వ్యవసాయ సంస్కరణల ఫలితాలు కానీ చూసుకున్నట్టుగైతే, ఆర్థిక సంస్కరణల భాగంగా మనం వ్యవసాయ సంస్కరణలు చాలా తక్కువ అనేది ప్రవేశపెట్టాం. ప్రభుత్వ సహకారం తక్కువ ఉంది, ప్రైవేట్ పెట్టుబడుల్ని దీంట్లో ఎక్కువగా తీసుకురాలేకపోయాం. ప్రభుత్వ సహకారం కూడా, ఎందుకంటే వ్యవసాయ రంగాన్ని ఇప్పుడు కూడా మనం నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నాం. సో ఆ విధంగా మనకి ఈ వ్యవసాయ రంగం అనేది మనకి
8-9 ప్రణాళికల కాలంలో 2%గా నమోదయ్యి, ఈ వ్యవసాయ వృద్ధి రేటు అనేది 2%గా నమోదయ్యి స్తబ్దంగా ఉండడం అనేది జరిగింది. ఎక్కువగా యూరియా ఇటువంటి వాటిని ఎక్కువగా వాడడం, వరి, గోధుమ, చెరకు ఇటువంటి వాటిని ఎక్కువగా వాడేయడం, అంటే ఎక్కువ పంటలు వేసి ఉపయోగించడం వలన మనకి ఉత్పాదకత కూడా తగ్గిపోయి, మనకి ఆ భూమి సారం కూడా తగ్గి, ఉత్పాదకత కూడా తగ్గిపోయి, వ్యవసాయ రంగం కూడా మనకి స్తబ్దంగా ఉండిపోవడం అనేది జరిగింది. అదేవిధంగా మనకి WPI కంటే, అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, అంటే ద్రవ్యోల్బణం అనేది WPI ద్రవ్యోల్బణం కంటే మనకి CPI ద్రవ్యోల్బణం, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ అనేది, అంటే వినియోగదారుల ధరల సూచి అనేది ఎక్కువగా పెరగడం అనేది జరిగింది. ఇది మనకి అదేవిధంగా ప్రాంతీయ అసమానతలు అనేవి పెరిగాయి. ఇది మనకి ప్రతికూల ప్రభావాలు. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ ఆర్థిక సంస్కరణల వలన జరిగినటువంటి ఫలితాలు అనేవి ఏమున్నాయనేది మనం చెప్పుకున్నాం. ఇది మనకి ప్రతికూల ఫలితాలు అనేవి ఉన్న ఉపాధి కల్పనలో మనకి తగ్గుదల అనేది ఉంది, పేదరికం అనేది పెరిగింది, నిరుద్యోగిత అనేది పెరిగింది. అదేవిధంగా శ్రామిక సంస్కరణలో భాగంగా మనం తీసుకొచ్చినటువంటి శ్రామిక సంస్కరణలు కూడా అంతగా శ్రామిక వ్యవస్థని నిర్వీర్యం చేసే విధంగా తీసుకొచ్చాం. అదేవిధంగా ఉత్పాదకత పెరిగింది కానీ నిజ వేతనాలు పెరగలేదు. అదేవిధంగా వ్యవసాయ రంగంలో సంస్కరణలు అనేవి అంతగా మనకి ప్రతిఫలాలను ఇవ్వలేదు. ఎటువంటి సంస్కరణలు కూడా అంతగా మనం ఎఫెక్ట్ పెట్టి, ప్రభుత్వం కూడా వాటిపైన ఎఫెక్ట్ అనేది పెట్టలేదు. విదేశీ పెట్టుబడులు కూడా వ్యవసాయ రంగంలో తీసుకురాలేదు. అదేవిధంగా వాటికి వ్యవసాయ రంగానికి సహాయ సహకారాలు కూడా ప్రభుత్వం అనేది అందించకపోవడం అనేది వ్యవసాయ రంగంలో సంస్కరణలు కూడా మనకి ప్రతిఫలాలు అనేది ఇవ్వలేదు. ఇది మనకి ఈ నూతన ఆర్థిక సంస్కరణల ఫలితంగా మనకి కలిగినటువంటి అనుకూల ప్రభావాలు, ప్రతికూల ప్రభావాలు అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వీడియోలో ఒక 5 నిమిషాలతో ఆ వీడియో అనేది మనకు అయిపోతుంది. ఏంటంటే అది ఆర్థిక సంస్కరణల యొక్క సమీక్ష, అంటే ఈ సంస్కరణల ఫలితంగా మనకు జరిగినటువంటి కొంతమంది వ్యక్తుల అభిప్రాయం అనేది మనకు ఉంది. సో దాన్ని మనం ఒక 5 మినిట్స్లో అది కంప్లీట్ చేసుకుంటే ఈ టాపిక్ అనేది మనకి పూర్తిగా ఎండ్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.